నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది. రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరాలో నిరసన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని పద్మావతి సెల్ పాయింట్ యాజమానిని బురిడి కొట్టించాడు ఓ అగాంతకుడు. తను డోర్నకల్ రైల్వే స్టేషన్ లో జేఈగా విధులు నిర్వహిస్తున్నానంటూ నమ్మించి 40,000 రూపాయల విలువ చేసే కొత్త మొబైల్ ఫోన్ తో అగాంతకుడు ఉడాయించాడు. పద్మావతి సెల్ పాయింట్ యాజమాని అభిషేక్ జైన్ కు గత నెల 20వ తారీఖు 9010675674 నెంబర్ నుండి కాల్ వచ్చిందని, తన పేరు శ్రీనివాస్, రైల్వే స్టేషన్ లో జేఈగా విధులు నిర్వహిస్తున్నానని, తనకు కొత్త మోడల్ సెల్ ఫోన్ కావాలని కోరగా అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ చేస్తానని సెల్ పాయింట్ యాజమాని అభిషేక్ తెలిపారు. తర్వాత ఇదే నెంబర్ నుండి తనకు కావాల్సిన కొత్త మోడల్ మొబైల్ వివరాలు వాట్సాప్ ద్వారా పంపి ఇతర నెంబర్ నుండి 1000 రూపాయలు అభిషేక్ ఫోన్ కు అడ్వాన్స్ గా ఫోన్ పే ద్వారా చెల్లించాడు. అగాంతకుడు మంగళవారం మరోసారి ఫోన్ చేసి ఈ రోజు తనకు మొబైల్ ఫోన్ కావాలని, తన రైల్వే స్టేషన్ లో ఉన్నానని, అక్కడికి మొబైల్ ఫోన్ తేవాలని కోరడంతో షాప్ యజమాని మొబైల్ ఫోన్ తో రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ రన్నింగ్ స్టాప్ యూనిఫామ్ తో ఉన్న వ్యక్తి జేఈ సార్ పక్కన గదిలో ఉన్నారని చెప్పి అభిషేక్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని వెళ్లాడు. ఎంతసేపటికి రాకపోవడంతో అభిషేక్ అతని కోసం వెతకగా కనిపించకపోవడంతో స్టేషన్ మాస్టర్ తో పాటు అక్కడున్న సిబ్బందిని విచారించారు. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరని తెలపడంతో తాను మోసపోయానని గ్రహించిన షాప్ యజమాని అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నా, అడ్వాన్స్ ఏమంటావు 1000 రూపాయలు, నువ్వు పోయి వేరే చెప్పాలి కదా. 1000 రూపాయలు కలిసి టైం పడతారు, 10 నిమిషాలైనా అవతల ఒప్పుకోవాలి, డబ్బులు ఇవ్వాలి. నా ఫోన్ పే కూడా నెంబర్ అండి, ఇది వేరే రాష్ట్రం అయింది, ఇది ఎంపీ అనేది. నా పేరు అభిషేక్ అండి, లేదు నాది పద్మావతి సెల్ పాయింట్ డోర్నకల్. పోయిన నెల 20వ తారీఖు శ్రీనివాసరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి, నాకు ఒక 40,000 రూపాయలు ఫోన్ కావాలి సార్, నేను రైల్వే చేయనండి అని నాకు 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టి నా ద్వారా ఫోన్ తెప్పించి నేను బిజీగా ఉన్నా, స్టేషన్లో ఉన్నా, బిజీగా ఉన్నాను రాలేను, మీరు స్టేషన్కి రమ్మండి అని చెప్పి నన్ను స్టేషన్ పిలిపించి నా చేతిలో పనికిరాని పేపర్లు పెట్టి మీరు నాకు రన్నింగ్ రూమ్లో కూర్చోబెట్టి మీరు ఇలా కూర్చొని నేను మా సార్కి పెట్టి వస్తా ఫోన్ అని చెప్పి నా చేతిలో డబ్బుకొని అటు నుంచి అంటే మాయమైంది. దాని తర్వాత చూస్తే ఆ నెంబర్ స్విచ్ అవుతుంది. వాడు నాకు ఇచ్చిన 1000 రూపాయల ఫోన్పే నెంబర్ కూడా వేరే రాష్ట్రం అయినది, ఆయనకి ఇటు సంబంధం లేని నెంబర్ అది. నాకు చేతిలో పేపర్లు పెట్టి 2 నిమిషాల్లో రన్నింగ్ రూమ్లో పోయిన మనిషి మళ్ళీ బయటికి రాలేదు, అటు నుంచి అంటే మాయమైపోయిందండి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వకంతుల అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వివిధ వేషధారణలో గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించే కుల వృత్తులను విద్యార్థులు వేషధారణలో ప్రదర్శించారు. గంగిరెద్దుల హరిదాసు, భోగి మంటలు, సంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వకంతుల అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయాలని, సంక్రాంతి పండుగ పల్లెటూరులో ప్రజలు జరుపుకునే సాంస్కృతిక విధానాన్ని కుల వృత్తుల ద్వారా విద్యార్థులు వేషధారణతో కళ్లకు కట్టినట్టు చూపెట్టామని తెలిపారు. బ్రిలియంట్ పాఠశాలలో తెలంగాణలో జరిగే ప్రతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులు తెలియజేస్తున్నామని చెప్పారు.
పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి మన పాఠశాల యొక్క విద్యార్థులకు గ్రామము నాటి గతంలోని హరికథలు, అదేవిధంగా గంగిరెద్దుల వాళ్ళు, ఉదయాన్నే మన ఇంటికి వచ్చే జంగమ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సంస్కృతి గుర్తు చేస్తూ గ్రామ దేవతల అందరూ కూడాను నన్ను ఆశీర్వదించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి పిల్లలు చాలా సంతోషాలతోటి ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, తల్లిదండ్రులు కూడా చాలా చురుగ్గా వచ్చి పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందపడడం జరిగింది. మేము కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించామని తెలియపరుస్తున్నాం. అన్ని రకముల కులవృత్తులను పరిచయం చేస్తూ హరికథా దాసుల్ని, దాని తర్వాత మన గంగిరెద్దుల ఆటగాళ్ళని, సంక్రాంతి పండుగ సరఫరా భోగి పండుగను, అదేవిధంగా రేగి పండ్లతో పిల్లల్ని సన్మానించుకోవడము, వింత కార్యక్రమాలతో గ్రామ దేవతలందరూ కూడా ఆశీర్వాదం, పిల్లలందరూ కూడా గ్రామ దేవతల ఆశీస్సులతో మేము తీర్చిదిద్ది ప్రదర్శించడం జరిగింది. కుల వృత్తులను, అదేవిధంగా గ్రామ చిన్నారులు మన పూర్వంలో వారి తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు జరుపుకున్నటువంటి పండుగ ఉత్సవాలను, ఆ జ్ఞాపకాలను తిరిగి వాళ్ళ మధ్యలోకి జ్ఞాపకాలు తీసుకొని వచ్చి వాళ్ళు కూడా సంక్రాంతి పండుగ అనేసరికి ఏదైతే మనందరం కూడా ఆందోళన పడుతున్నామో ఈ క్రీడలు, ఇవన్నీ పిల్లలు మర్చిపోతున్న క్రీడల్ని, గ్రామ సీమల్ని పిల్లలకు పరిచయం చేస్తూ ఆనాడు జరిగిన కార్యక్రమాలని మా విద్యార్థులతో కళ్ళకు అద్దినట్టుగా తీర్చిదిద్ది ఈరోజు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా తల్లిదండ్రులతో, తాతమ్మలతో మాట్లాడుకొని మళ్ళీ ఈ కార్యక్రమాలు, పండుగలు చాలా ఉత్సాహంగా జరుపుకునే విధంగా పిల్లలకు మేము ఒక పండుగ కంటే 2 రోజుల ముందే, సెలవులకు ముందే పండుగ యొక్క విశిష్టతను తెలియపరిచి తద్వారా మరింత ఉత్సాహంగా వాళ్ళు పండుగలు జరుపుకునేలా ప్రోత్సాహం కల్పించేలా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ అభయ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఇందులో భాగంగా అలంకారం మరియు పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రతిక్షణున్నదటు చూడ భుజగశయన భోగలేవయ్య మము బ్రహ్మ వెంకటేశ. ఓం నమో నారాయణాయ. భగవతే వాసుదేవాయ. లక్ష్మీ నారసింహుడు ఉత్తర ద్వారదర్శిలో వేంచేసి ఉన్నాడు. శ్రీ లక్ష్మీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యం. తొలి ముక్కోటి ఏకాదశి
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూ లైన్ లో బాలు తిరారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హౌసింగ్ బోర్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं मनोभीष्टफलसिद्धिरस्तु बाबराजनामदे सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं चन्द्रशेखरनामदे सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं सदर्शनार्थं सकलकार्याय सकल कार्य अनुकूल्यता शुभ परंपरा योग्यता बलसिद्धिरस्तु धनं मदीयं तव पादमङ्गजं कदानुसाक्षीभू नीलासमेत ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్ర చరణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆలయ నిర్వాహకులు బక్కన్ నరసింహులు ఎమ్మెల్యేతో కలిసి వైకుంఠ ద్వార దర్శన పూజలను దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇంట్లో బ్రహ్మి ముహూర్తంలో శ్రీ లక్ష్మీ నాయకులను యథాశక్తితో పూజించాలని, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలని, ఇక ఆలయాలలో శ్రీ విష్ణువునకు తులసి మాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆ స్వామివారి చల్లని చూపులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో చెన్నయ్య చెంది తిరుపతి రెడ్డి, చెల్లా శ్రీకాంత్ రెడ్డి, అగ్గనూరై బస్వం అప్ప, తూపాకుల శేఖర్, నెహ్రూ నాయక్, రాయకల్ శ్రీనివాస్, మాధవ్, అంజీ యాదవ్, బచ్చలి నరేష్, మాణిక్యం, లింగారెడ్డి, గూడ అశోక్, నందిగామ శేఖర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. भगवतो देवदेवोत्तमस्य श्रुतक्लाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य विहारिकनन्दस्य सह कुटुम्बानां सह बान्धवानां क्षेमस्थैर्यधैर्यं ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम शीतलाय नमः
ఓం శ్రీ ఓం హరే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీమతింకుటాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్భరవరమునైవం సంప్రాజమతిజ్ఞానమాసనామాత్రం జనేంద్ర దేవా లక్ష్మీ యువరాజ్యాన్గరాజ్యాదీవగ్రవక్రదే అంగరాజయాయ మంగళాకాంతాయ కళ్యాణదయేర్గయాద్దిన శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ. భువనగిరి బస్టాండ్ లో భువనగిరి నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు 6 నూతన సిటీల బస్సులు సర్వీసులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. గత నెలలో భువనగిరి బస్టాండ్ సందర్శించి ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నుండి వచ్చే బస్సులు భువనగిరి బస్టాండ్ లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది జరుగుతుందని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 6 నూతన సెటిల్ బస్సులు సర్వీసులు ప్రారంభించారు. నూతన బస్సులు ప్రారంభమైనందున ప్రయాణికులు విద్యార్థులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భువనగిరి వద్ద గల ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ మానేపల్లి గోపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. తదనంతరం ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపం, డైనింగ్ హాల్, ఆలయ పరిసరాలలోని ఇతర ప్రాంతాలను తిరిగి పరిశీలించారు. ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని చైర్మన్ గోపి వివరించారు. రాబోయే రోజుల్లో గోపి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట యాదాద్రి జిల్లా అఖిల భారత యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెబోయిన అయోధ్య యాదవ్, యాదవ్ విద్యావంతుల వేదిక కొత్తపల్లి ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మౌంట్ కార్మెల్ గ్లోబల్ స్కూల్లో తెలంగాణ సంప్రదాయంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులను మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు భోగి పళ్లతో ఆశీర్వచనం చేసి చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం విద్యార్థినీలు పతంగులు ఎగురవేయడం జరిగింది. ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థుల పేరెంట్స్ కి మౌంట్ కార్మెల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ తారా జ్ఞాపికలు అందజేశారు. ఈ వేడుకల్లో పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు సంక్రాంతి ప్రసాదంగా పరమాన్నం అందజేశారు. Start. See here, ma. It is another one, each and everything. It was really good. And Chandrani dance, that is another one. Narayana, 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 Narayana. Hariro Rangahari, 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 Hariro. Everyone, I am Abhiram. I am studying from 6C and I am from Mount Carmel Global School.
And today we have celebrated Sankranti a lot fun than the other. We love Sankranti. We flight kites, and the competitions were held there. Like for parents, they did rangoli, and it's very nice. Everyone, my name is Sajita. I'm a parent of P. Laksha and P. Nidish, who are studying in both in 6th and UKG in MCGS. I'm very much happy today to join in this school for the celebrations of Sankranti. The event is very much traditional, and I love the tradition which the school is continuing for all the festivals which they are organizing, right from every Dasara, Deepavali, and Christmas. Today, as we are celebrating the Sankranti. As we are celebrating the Sankranti event in this MCGS, as a parent, I'm very much happy that the school is organizing this because the kids are going to learn about our tradition. Actually, the nowadays the kids are don't know exactly what the festivals are and what the traditions we have in our old times. But the school today, we are very much happy and we are very thankful for the school to make them learn the tradition of Sankranti. The Rangoli competitions they are holding, and the children are flying the kites, and the small kids are having bogi pallu also. This marks a very much tradition for the kids to know about our tradition also. I'm very much happy today, and thank you for talk. Thank you. Teaching the tradition, culture, and values to the children is very important, and that is, if it is through the school, that will give more impact. So we in Mount Carmel Global School, we take initiative to teach children all these things. So children, teachers, all together, we are celebrating Sankranti here. Regarding the significance of Sankranti, with each and every event, we are showing to the students and telling to the students, and we are organizing a Rangoli competition for parents. Actively, parents are participating in that, and thank you for all the parents, and thank you for everyone. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులకు చట్టబద్ధంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో 46 రోజులుగా దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జిత్ సింగ్ దేవాలాల్ మద్దతుగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ చట్టాలు చేసిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు నేత దీక్షను విరమింపజేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్కెటింగ్ విధానంలో కొత్త చట్టాల వల్ల రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదని, కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టేందుకే రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే చట్టాలను రద్దు చేసి 46 రోజులుగా దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత దీక్ష విరమింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చలపతిరావు, జిల్లా నాయకులు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. పంజాబ్ హర్యానా సరిహద్దులో కనేరిలో రైతు నేత జగత్ సింగ్ దలేవాలా 46 రోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. గతంలో ఢిల్లీలో రైతు ఉద్యమం కొనసాగినప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాల డిమాండ్ మేరకు ఆనాడు ప్రభుత్వం తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు రైతు వ్యతిరేకమని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన 13 నెలల పాటు జరిగింది. ఆందోళన విరమించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతు నాయకులతో చర్చలు జరిపి చట్టబద్ధమైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చలేదు. ఈ కాలంలో ప్రభుత్వం నెరవేర్చకపోగా పైకి తిరిగి నల్ల చట్టాలను దొడ్డిదారులు అమలు చేసేదానికోసం నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాలని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి వాటిని అమలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం ప్రకారం ప్రైవేటు వ్యాపారులు వ్యవసాయ మార్కెట్ నిర్మాణం చేసుకోవటం, అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు, అదేవిధంగా గోడౌన్ల నిర్మాణం చేసుకుంటే అవన్నీ కూడా మార్కెట్ వ్యవస్థలోకి వస్తాయని చెప్పి, అంటే వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటీకరణ చేసేదానికోసం, కార్పొరేట్లకు అప్పచెప్పేదానికోసం ఇటీవల నూతన వ్యవసాయ మార్కెట్ విధానం తీసుకొచ్చింది. దాన్ని నిరసిస్తూ గిట్టుబాటు ధరలకి చట్టబద్ధత కల్పించాలని చెప్పి, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొన్న సంక్షోభాన్ని నివారించాలని చెప్పి రైతు నేత 46 రోజుల నుంచి దీక్ష చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రైతు సంఘాలతో రైతులతో చర్చలు జరిపి ఆ దీక్ష విరమింపజేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పి ఆదేశించినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉంది. ఆ రైతు నేత యొక్క ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో అఖిల భారత కిసాన్ సభ, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు శనివారం జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము నిరసన దీక్ష దళేవాలా నిర్వాధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా జిల్లా కేంద్రంలో కూడా రేపు మేము కూడా ఒకరోజు దీక్ష చేయాలని చెప్పి భావించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని, రైతుల యొక్క ఆదాయాలు కోల్పోయి ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఇచ్చినటువంటి రాతపూర్వక హామీని అమలు చేసి ఆ నిర్వాధిక నిరాహార దీక్షను విరమింపజేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీ సరిహద్దులో గత 46 రోజులుగా బీకేఎం నేత దల్లేవాలా పంటలకి గిట్టుబాటు ధర కావాలని, చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్న విషయం ఉంది. దీన్ని ఆయన కేంద్ర ప్రభుత్వం నిరాహార దీక్ష చేస్తున్న రైతుని సందర్శించి ఆయన డిమాండ్లు నెరవేర్చి రైతు నేత ప్రాణాలను కాపాడాలని దేశవ్యాప్తంగా ఇవాళ రిలే దీక్షలు ఆయనకు మద్దతుగా చేపట్టడం జరిగింది. అందుకని రైతులంతా దీంట్లో మద్దతు తెలిపి ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల యొక్క హక్కులు కాపాడాలని, చట్టబద్ధమైన కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని, మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రైతు నేత దీక్షను ఏదైతే చేస్తున్నాడో ఆయన దీక్షని విరమింపజేసి ఆయన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 46 రోజులైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా రైతు సంఘం ఈ ఘటనని, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని ఖండిస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమంలో ఒకే రోజు రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఆమోదం పొందనే స్థిరాస్తి ప్లాట్లకు 99 రిజిస్ట్రేషన్లు చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థకు సరిహద్దుగా ఉండే వైరా పురపాలక సంఘంతో పాటు కొణిజర్ల మండలం పరిధిలోని స్థిరాస్తి వెంచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని LRS పథకానికి దరఖాస్తు చేసినవి ఉండగా అనుమతులు ఇంకా రాలేదు. అయినప్పటికీ క్రమబద్ధీకరణ అనుమతులు లేని ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఏకంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం, ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశమైంది. ఖమ్మం వైరా ప్రధాన రహదారిలో స్థిరాస్తి వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. కొణిజర్ల మండలంలో తనికెళ్ల అమ్మపాలెం తదితర ప్రాంతంలోనూ వెంచర్లు వెలిశాయి. వైరా కొణిజర్ల మండలాల్లో కొన్ని వెంచర్లు సరైన నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్ నిబంధనల ఉల్లంఘనపై శాఖ ఉన్నతాధికారులు ఆరా తీసిన అనంతరం వైరా సబ్ రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి తీవ్రంగా మండిపడినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు మంత్రి శాఖలో ప్రక్షాళన ప్రారంభించి ఇప్పటికే దిగువ స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు బదిలీలు పూర్తి చేశారు. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. ఆధునిక సాంకేతికతతో పారదర్శక సేవలు అందించేందుకు ఇటీవల చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇలా జరగడంపై మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వైరస్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రిపూట జరిగిన రిజిస్ట్రేషన్లపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. LRS అనుమతులు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్లు చేస్తారో, ఎలా నిబంధనలు ఉల్లంఘించారో తదితర అంశాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని DIGని శాఖ కార్యదర్శి కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాష్ ఆదేశించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి విశ్వరూపం. ఇవాళ భారతదేశానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎంతెత్తుందో వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి గుట్టలుగా కొండలుగా ఎవరెస్ట్ శిఖరాన్ని మించిపోయే పరిస్థితి ఉంది అని చెప్పి భావిస్తా ఉన్నాం. మొన్న 3 రోజుల కిందట వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు 99 ఫైళ్లు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఈనాడు పెద్ద ఎత్తున పత్రికల్లో వార్త వచ్చింది. ఇది నిజం. పగులు పూట పోయి 4 గంటలకు పోయి ఏదన్నా తహసీల్దార్ కార్యాలయంలో, కలెక్టరేట్లో, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాకు పని ఉందంటే టైం అయిపోతుంది, రేపు రండి అని చెప్పి తాళం పెట్టుకొని పోయి ఈ అధికారులు అర్ధరాత్రి 8 గంటల నుంచి రాత్రి 12 గంటలకి 99 ఫైళ్లు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా వస్తుంది. ఈ భాగోతం అంతా, ఈ అవినీతి అంతా గత 3 సంవత్సరాల నుంచి
వైరా మున్సిపాలిటీని ఆధారం చేసుకొని మున్సిపాలిటీలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ అని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము వారం రోజుల పాటు మున్సిపాలిటీ కాడ ధర్నా చేసి 2 రోజులు సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తే ఎవరు స్పందించలేదు, అధికారులు ఎవరు పట్టించుకోలేదు, రాజకీయ పార్టీలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ పాపపు సొమ్ము అంతా రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి తలా ఇంత వాటా పంచి అందరి యొక్క ప్రమేయంతోనే ఈ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. అందుకనే మొత్తం వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సీజ్ చేసి మొత్తం జరిగినటువంటి డాక్యుమెంట్లు అన్నింటిని కూడా పరిశీలించి ఏది సక్రమం ఏది అక్రమం అనేది కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత జిల్లా రాష్ట్ర అధికారుల మీద ఉంది. రెవెన్యూ మంత్రి గారి మీద కూడా ఉంది. ఇవాళ పేపర్లో రెవెన్యూ మంత్రి గారు స్పందించినట్టుంది. ఈ భాగవతం అంతా నిర్దిష్టంగా చర్యలు తీసుకోకపోతే ఈ పాపపు సొమ్ములో అందరి వాటాలు ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. అందుకని తక్షణమే విచారణ జరిపి వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంగా వైరా మున్సిపాలిటీ కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి మొత్తం మీద దర్యాప్తు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమవరంలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది. రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరాలో నిరసన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.